17 డైలీ రూమర్ శపించబడిన వధువు పట్ల జాగ్రత్త రచన. క్రిస్టోఫ్ నైట్లింగర్. నాకు ఒక పుకారు వినబడింది. వాలెండా యొక్క ప్రసిద్ధ స్వీట్ హార్ట్ సేవియర్ ఇవాంజెలిన్ ఫాక్స్ దక్షిణం నుండి హాజరైన ఏకైక ప్రసిద్ధ మహిళ కాదని. వాలెండా యొక్క అపఖ్యాతి పాలైన శాపగ్రస్త వధువు మారిసోల్ టూర్మలైన్ నోక్తే నెవరెండింగ్ను నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చినట్లుంది. నిన్న రాత్రి జరిగిన ప్రదర్శన తర్వాత యువరాజును గెలుచుకునే అవకాశంలో ఎవాంజెలిన్కు ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనట్లుంది. కాని ఆ శాపగ్రస్త వధువు ఆమెపై ఎంతగానో అసూయ పడుతోందంటే, మిస్ ఫాక్స్కు యువరాజును వివాహం చేసుకుని మన తదుపరి రాణి కావడానికి ఉన్న ఏ అవకాశాన్నైనా నాశనం చేయాలని ఆమె గట్టిగా నిశ్చయించుకున్నట్లుంది. నా సమాచారం ప్రకారం ఈ రోజు మిస్ టూర్మలైన్ అనేక ఉన్నత స్థాయి మంత్రాల దుకాణాలు మరియు మంత్రవిద్యాలలో ఎవాంజెలిన్ను తిరిగి రాయిగా మార్చే మార్గాల కోసం వెతుకుతూ కనిపించింది. ఈ రాత్రి జరగబోయే వేడుకలకు శపించబడిన వధువు తప్పకుండా వస్తుంది. ఆమెను చూస్తే జాగ్రత్త. తరువాత పేజీ 3లో ఎవాంజెలిన్ ఆ కాగితాన్ని ముడిచేసింది. వారికి ఇది ఎందుకు ఇస్తారు? ఒక వ్యక్తి ఇంత క్రూరంగా తలుపు కింద దీన్ని నెట్టాడని ఆమె నమ్మలేకపోయింది. మరియు మారిసోల్ గురించిన అబద్ధాలు తనను ఇక్కడికి కూడా అనుసరించినందుకు ఆమె నిరాశ చెందింది. ఆ రోజు అంతకుముందే మారిసోల్ ఒంటరిగా వెళ్లిపోయింది. కాని క్రిస్టోఫ్ చెప్పినట్లుగా ఆమె ఒక మంత్రాల దుకాణంలోకి ప్రవేశించినా అది కేవలం యాదృచ్ఛికంగానే జరిగి ఉండాలి. బహుశా ఆమె దానిని వింతైన వంటకాల దుకాణంగా అనుకుని ఉంటుంది. మారిసోల్ ఇంట్లో ఉన్న ఆ వింత వస్తువుల దుకాణంలోకి అడుగు పెట్టడానికి కూడా మాయాజాలం అంటే చాలా భయపడేది. నేను ఇప్పుడు వెళ్లలేను. మారిసోల్ ఒక షెల్ ఆకారపు కుర్చీలో నీరసంగా కూర్చుని తన పొడవైన పట్టు చేతి తొడుగుల బటన్లను లాగడం మొదలుపెట్టింది. ఆపండి. ఆమె అర్ధాంతర సోదరి ఆ కవరులను పూర్తిగా నాశనం చేయకముందే ఇవాంజెలిన్ ఆమె చేయి పట్టుకుంది. ఆ కుట్ర పత్రికలు నిజం కావని అందరికీ తెలుసు. ఈ రోజు ఉదయం నువ్వే అలా అన్నావు. ప్రజలు వాటిని వినోదం కోసం చదువుతారు, వాస్తవం కోసం కాదు. కానీ ప్రజలు వాటిని నమ్ముతారు అని మారిసోల్ విసుగ్గా అంది. ఆ పేజీలలో ఎప్పుడూ కొంత నిజం ఉంటుంది. అబద్ధాలను నిజంలా కనిపించేలా చేయడానికి అది సరిపోతుంది. నేను ఈ రాత్రి పత్రికలో చెప్పినట్లుగా కనిపిస్తే నా గురించి ప్రచురించిన మిగతావన్నీ నిజమేనని ప్రజలు దానిని సాక్ష్యంగా తీసుకుంటారు. అప్పుడు వాళ్లు తప్పు అని నిరూపించు. ఈ రాత్రి నువ్వు వచ్చినప్పుడు నేను రాతిగా మారకపోతే నన్ను శపించడానికే నువ్వు రాలేదని ప్రజలకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ సాయంత్రం ఏదైనా భయంకరమైనది జరిగి దానికి నన్ను నిందిస్తే ఏంటి? నోక్తే నెవరెండింగ్ పై విపత్తులు సంభవించడం గురించి ఆమె ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇవాంజెలిన్ తన సవతి సోదరికి చెప్పాలనుకుంది. కాని అది ఆమె చేత ఇవ్వగలిగే వాగ్దానం కాదు. ముఖ్యంగా ఈ రాత్రి జాక్స్ అక్కడ ఉంటాడు కాబట్టి. ఒకవేళ ఈ సాయంత్రం ఏదైనా పెద్ద విపత్తు సంభవిస్తే నువ్వు కనిపించకపోతే దానికి నిన్ను నిందించే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక నీడను దుర్మార్గురాలిగా చిత్రించడం సులభం. కానీ నిన్ను కలిసిన ప్రతి ఒక్కరూ నువ్వు ఎంత ఆలోచనాపరురాలివో, దయగలదానివో, సున్నితమైనదానివో గమనిస్తారు. నాపై నీకు మరీ ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది. మారిసోల్ ముక్కు చీదాడు. నన్ను ఇక్కడే ఉండనివ్వు. ఆ గౌనులో నువ్వు ఒక యువరాణిలా కనిపిస్తున్నావు. మరియు నన్ను నీతో తీసుకెళ్తే నీ యువరాణి అయ్యే అవకాశాలను నేను నిజంగా నాశనం చేస్తాను. ఎవరూ శపించబడిన వదినను కోరుకోరు. నీకు ఏ శాపమూ లేదు. మరియు యువరాజు విషయంలో ఏమి జరిగినా నేను పట్టించుకోను. ఆ ఉదయం స్కాండల్ షీట్స్లో తన గురించి ప్రచురించిన దాని తర్వాత అపోలోతో తన అవకాశాలు చాలా తక్కువని చెప్పాలని ఎవాంజెలిన్కు అనిపించింది. కానీ వాస్తవానికి ఎవాంజెలిన్కు అది నమ్మకం లేదు. తనకు ఇంకా అపోలోతో అవకాశం ఉందని, లేదా మరో అద్భుతమైన సుఖాంతం ఉంటుందని ఆమె నమ్మింది. మరియు మారిసోల్కు కూడా అలాగే అని నమ్మింది. ప్రచారంలో ఉన్న పుకార్లు, ఆమె గురించి ముద్రించిన అబద్ధాలు మారిసోల్ కాదు. మరియు ఈ రాత్రి ఆమె, మారిసోల్ కలిసి నవ్వుతూ, సంతోషంగా, భయం లేకుండా కనిపిస్తే ప్రజలు నిజాన్ని చూసి అన్ని అబద్ధాలను నమ్మడం ఆపేస్తారు. నేను ఈ యాత్రకు అంగీకరించడానికి ఒక కారణం నిన్ను తీసుకురావాలనే కోరిక. నువ్వు నాతో పాటు ఇక్కడికి వస్తే నీలో ఆత్మవిశ్వాసం మళ్లీ పుడుతుందని, బహుశా ఒక కొత్త జీవితం మొదలవుతుందని నేను అనుకున్నాను. నోక్తే నెవరెండింగ్ కేవలం ఒక ఉత్సవం కాదు. అది ఒక కల్పనా ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి, నీ జీవిత గమనాన్ని మార్చుకోవడానికి, కొంతమంది తమ జీవితాంతం వెతికే అవకాశాలను కనుగొనడానికి ఒక అవకాశం. ఈ రాత్రి నువ్వు నీకు నువ్వే కొత్తగా పుట్టుకోవడానికి, నువ్వు చూసిన ప్రతి ఒక్కరినీ మెప్పించడానికి, మరియు పుకార్ల పేజీలను నమ్మేంత తెలివి తక్కువ వాళ్లకు నన్ను రాతిగా మార్చడానికి నువ్వు ఒక మాయా ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నావని నిరూపించడానికి. నువ్వు అలా చెప్పినప్పుడు నేను చాలా శక్తివంతంగా అనిపిస్తున్నాను. మారిసోల్ మళ్లీ ముక్కుచీదా,
కాని ఈసారి అది నవ్వుకు దగ్గరగా వచ్చింది. ఆమె తన మనసు మార్చుకోవడం మొదలుపెట్టింది. ఆమె గొంతు తేలికగా మారింది, మరియు సరైన రకమైన గులాబీ రంగు ఆమె బుగ్గలకు అద్దింది. నేను నీతో బాల్కి వస్తాను, కానీ నువ్వు ఇంత అందంగా కనిపిస్తున్నప్పుడు నీ అవకాశాలను నేను పాడు చేయగలనని అనుకోవడం నా మూర్ఖత్వం కాబట్టి మాత్రమే. ఈ రాత్రి యువరాజు తన మొదటి డాన్స్ భాగస్వామిని ఎంచుకునేలోపే నీకు 5 ప్రపోజల్స్ వస్తాయని పందెం కాస్తాను. మారిసోల్ తన చేతి తొడుగు ధరించిన వేలితో ఇవాంజెలిన్ స్కర్ట్కు అంటుకున్న వందలాది పట్టు పువ్వులలో ఒకదాన్ని తాకడానికి ముందుకు చాచింది. అయ్యో! మారిసోల్ వేళ్లలో ఉన్న బట్ట వియోలెట్ పువ్వు దుస్తు నుండి తెగిపోయింది. నన్ను క్షమించండి, పరవాలేదు, అంది ఇవాంజెలిన్. అది మీకు కనిపించదు. ఆ గౌను మీద ఎన్నో పువ్వులు ఉండటంతో ఒక ఊదా రంగు పువ్వు తప్పిపోయిందని గమనించాలంటే చాలా దగ్గరగా చూడాలి. అయినా కూడా ఇవాంజెలిన్ కళ్ళు ఆ పువ్వు ఉన్న చోట దెబ్బతిన్న స్కర్ట్ భాగాన్ని మళ్లీ చూశాయి. అక్కడ 5 ఊదా రంగు దారాలు బయటకు పొడుచుకుని ఉన్నాయి. అవి అంత తేలికగా తెగిపోకూడని మందపాటి దారాలు. మారిసోల్ ఆ పువ్వును ఉద్దేశపూర్వకంగా చింపి ఉంటుందా? ఆ చెడ్డ ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని విస్మరించడానికి ఇవాంజెలిన్ ప్రయత్నించింది. ఈ సందేహం కేవలం క్రిస్టోఫ్ వ్యాసం వల్ల కలిగినది. అది దక్షిణ ప్రాంతంలో ఇవాంజెలిన్ వదిలివేయడానికి ప్రయత్నించిన కొన్ని అనుమానాలను తిరిగి తలెత్తించింది. మారిసోల్ తన శత్రువు కాదు. మారిసోల్ ఎప్పటికీ ఉద్దేశపూర్వకంగా ఇవాంజెలిన్ను బాధపెట్టదు లేదా ఆమె గౌనును పాడుచేయదు. కాని ఇవాంజెలిన్ సందేహం ఉప్పులాంటిది. అది ఎక్కువగా లేకపోయినా ఆమె ఆలోచనల రుచిని మార్చినట్లు అనిపించింది. ఇవాంజెలిన్ అభిమానులలో ఒకరిగా ప్రకటించిన స్కాండల్ షీట్ను నిన్న చదివిన తర్వాత మారిసోల్ ముఖం ఎలా నీరసించిపోయిందో ఆమెకు గుర్తుకు వచ్చింది. అంతేకాక ఆ రోజు ఉదయం మారిసోల్ ఒంటరిగా వెళ్ళిపోయింది. తాను ఒక మంత్రాల దుకాణంలోకి అడుగు పెట్టడం అనుకోకుండా జరిగిందని ఇవాంజెలిన్ ఇంకా నమ్మాలనుకుంది. కాని మారిసోల్కు కొంచెం అసూయ ఉంటే? మంత్రాలంటే భయం ఉన్నప్పటికీ ఆ అసూయే తనను ఆ దుకాణంలోకి ఆకర్షించి ఉంటే? లేడీస్, మీ ఇద్దరూ సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. వెళ్లడానికి సమయం అయింది. ఫ్రాంగెలికా స్నేహపూర్వక స్వరం వారి తలుపుపై 2 ఉత్సాహభరితమైన తట్టడాలతో పాటు వినిపించింది. ఒక నిమిషం తర్వాత వారందరూ ఇన్నుండి బయటకు వస్తున్నారు. ఇవాంజెలిన్ మనసులో ఇంకా అతుక్కుపోయి ఉన్న సందేహపు నీడల్లాగా 4 నల్ల గుర్రాలు లాగుతున్న ఒక రథం వైపు నడుస్తున్నారు. ఆమె తన సవతి సోదరి గురించి చెడుగా అనుకోవాలని అస్సలు కోరుకోలేదు. కానీ నిజం ఏమిటంటే నిన్న రాత్రి ఇవాంజెలిన్ గురించి క్రిస్టోఫ్ చేసిన పరిశీలనలు చాలా వరకు నిజమే అయ్యాయి. కాబట్టి అతను మారిసోల్ గురించి కూడా నిజం రాసి ఉండే అవకాశం ఉంది. క్షమించండి. ఎవాంజెలిన్ బండిలోకి అడుగుపెట్టే ముందు ఆగింది. ఒకవేళ క్రిస్టోఫ్ చెప్పింది మారిసోల్ గురించి నిజమైతే ఆమెకు ఆ విషయం బాల్కు చేరేలోపే తెలియాలి. నేను నా చేతి తొడుగులను గదిలోనే వదిలి వచ్చినట్టుంది. నేను వెంటనే వచ్చేస్తాను. పరిగెత్తడానికి తగని తన పూల స్కర్టుల మధ్యలో ఎవాంజెలిన్ ఇంట్లోకి తిరిగి దూసుకెళ్లి మెట్లెక్కింది. ఆమె త్వరగా వ్యవహరించాలి మరియు తన సవతి సోదరి తనను వెంబడించకుండా చూసుకోవాలి. మారిసోల్ విషయంలో తాను తప్పుగా అనుకున్నట్లయితే మరియు తాను తప్పుగానే అనుకుంటున్నానని ఇవాంజెలిన్కు దాదాపుగా ఖచ్చితంగా తెలుసు. మంత్ర పుస్తకాల కోసం ఆమె గదిని శోధిస్తున్నట్లు మారిసోల్ తనను పట్టుకోవడం ఆమెకు ఇష్టం లేదు. క్రిస్టోఫ్ నైట్లింగర్ రాసిన దాన్ని నమ్మడానికి ఇవాంజెలిన్ కూడా ప్రలోభపడిందన్న విషయం తన సవతి సోదరికి తెలిస్తే ఆమె కుంగిపోతుంది. సూట్లోకి తిరిగి వచ్చిన తర్వాత ఇవాంజెలిన్ ఉద్దేశపూర్వకంగా తన చేతి తొడుగులను వదిలిన కూర్చునే గది బల్లను దాటి నేరుగా మారిసోల్ గదిలోకి నడిచింది. పొయ్యిలోని మంట ఇంకా ఆరిపోకుండా ఇవాంజెలిన్ గదిలాగే ఉన్న పడకగదిపై వెచ్చని కాంతిని ప్రసరింపజేస్తోంది. కాని వాళ్ల అత్త కొడుకు వాసనలు మాత్రం ఎప్పుడూ అక్కడ ఉండేవి. అక్కడ పుస్తకాలు ఉన్నాయి, కాని అవి మాయాజాలం గురించినవిగా కనిపించలేదు. ఎవాంజెలిన్కు దొరికిన ఏకైక పుస్తకాలు పక్కన ఉన్న చిన్న బల్లపై ఉన్న అందమైన గులాబీ రంగు వంటల పుస్తకాల కుప్పలో ఉన్నాయి. ప్రాచీన ఉత్తరాది వంటకాలు, 500 సంవత్సరాలలో మొదటిసారిగా అనువదించబడింది. పాస్ట్రీ గోబ్లిన్ లాగా బేక్ చేయడం ఎలా, తీపి ఉప్పు, ప్రతిదానికి రహస్య పదార్థం. ఎవాంజెలిన్ మారిసోల్ గొంతు వినగానే సమయం నిలబడిపోయినట్లు అనిపించింది. ఎవాంజెలిన్ వెనక్కి తిరగగా తన సవతి సోదరి గుండ్రని ద్వారం వద్ద నిలబడి ఉండటం కనిపించింది. ఈ రోజు అందరూ తనపై దొంగచాటుగా దాడి చేస్తున్నట్లు అనిపిస్తోంది. కాదు, ఎవాంజెలిన్ వెంటనే తనను తాను సరిదిద్దుకుంది. మారిసోల్ దొంగచాటుగా రాలేదు. ఎవాంజెలిన్ ఆమెపై మంత్రవిద్య ఆరోపణలు చేస్తూ ఎంత నిమగ్నమైపోయిందంటే లోపలికి వచ్చిన శబ్దం కూడా వినలేదు. నువ్వు నా గదిలో ఏం చేస్తున్నావు అని మారిసోల్ తన చిన్న కనుబొమ్మల మధ్య అయోమయంగా ఒక అవిరామంలా ముడత పెట్టింది. క్షమించు, నేను ఏదైనా చెప్పడానికి వెతుకుతూ
ఎవాంజెలిన్ గదిలోకి ఆతృతగా చూసింది. నా చేతి తొడుగులు నీకు కనిపించాయా? నువ్వు వెతుకుతున్నవి ఇవేనా? అని మారిసోల్ ఒక జత క్రీం రంగు చేతి తొడుగులను పైకి ఎత్తింది. అవి అతిథి గదిలోని బల్లమీద ఉన్నాయి. అయ్యో, నేనెంత పిచ్చిదాన్ని! ఎవాంజెలిన్ నవ్వింది. కాని ఆ నవ్వు వినడానికి మారిసోల్ మొదట్లో నవ్వినంత నమ్మశక్యంగా లేదు. మారిసోల్ కనుబొమ్మల మధ్య ఉన్న ఆ చిన్న గీత ఒక ప్రశ్న గుర్తులా మారింది. ఇప్పుడు ఆమెకే సందేహాలు కలుగుతున్నాయి. ఆ చూపు ఎక్కువసేపు లేదు. కాని ఈ గదిలోకి ప్రవేశించడానికి తన కారణాల కంటే ఎక్కువదాన్ని తాను దాచిపెడుతున్నానని ఇవాంజెలిన్కు గుర్తు చేయడానికి అది సరిపోయింది. తన సవతి సోదరిలా కాకుండా ఇవాంజెలిన్కు దాచుకోవడానికి రహస్యాలు ఉన్నాయి. ఒకవేళ ఆ రహస్యాలు ఏమిటో మారిసోల్కు ఎప్పుడైనా తెలిస్తే ఇవాంజెలిన్ యొక్క తాత్కాలిక సందేహాల కంటే అవి ఆమెను చాలా ఎక్కువగా గాయపరుస్తాయి, మరియు అవి ఖచ్చితంగా ఇవాంజెలిన్ను నాశనం చేస్తాయి. 18 నిన్న రాత్రి ఇవాంజెలిన్ తన రథం నుండి దిగినప్పుడు అక్కడ పొగమంచు మేఘాలు, ఒక కమాను మాత్రమే ఉన్నాయి. కాని ఇప్పుడు ఆమె మరియు మారిసోల్ నాక్తే నెవరెండింగ్ యొక్క మొదటి రాత్రికి చేరుకున్నప్పుడు బలిష్టమైన గొడ్డలి విన్యాసకులు మరియు కవచం ధరించిన గుర్రాల వీపుపై విన్యాసాలు చేసే అక్రోబాట్ల మధ్య నుండి ఇవాంజెలిన్కు ఈ రాత్రి కొత్త కమాను కనిపించకపోయింది. పొంగిన చేతులుగల చొక్కాలు ధరించిన గాయకులు పలికించే సంగీతం, పొడవైన వెండి చోగలు, మెరిసే క్రాన్మెర్రీ సైడర్ నుండి నురుగు వచ్చే లక్ పంచ్ వరకు అన్నీ నిండిన పెద్ద కుండలతో మంత్రగత్తెలవం ధరించిన తెల్ల జుట్టుగల పురుషుల చుట్టూ వ్యాపించింది. అయినప్పటికీ వారి పక్కన ఉన్న ఫార్చూనా యొక్క అద్భుతమైన రుచిగల నీటి, ఫార్చూనాస్ ఫాంటాస్టికల్లీ ఫ్లేవర్డ్ వాటర్, రత్నాల వంటి ప్రకాశవంతమైన సీసాలను అమ్మే స్త్రీ వైపు ఎక్కువ మంది ఆకర్షితులైనట్లు అనిపించింది. ఇవాంజెలిన్ అధికారిక నృత్య విందులోకి వెళ్లకముందే అప్పటికే అదొక ఉత్తరదేశపు కల్పన ప్రారంభమైనట్లు అనిపించింది. అక్కడ ప్రతిదీ ఉండవలసిన దానికంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఆనందం చేతికి అందేంత దగ్గరగా అనిపించింది. గాలిలో ఉన్న మాయాజాలం రుచి చూడగలిగేంత స్పష్టంగా ఉంది, మరియు ఆకాశం భూమికి కొంచెం దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. ఎవాంజెలిన్ దగ్గర ఒక బాకు ఉంటే ఆ రాత్రిని ఒక కేక్ లాగా కోసి, ఆ అద్భుతమైన చీకటిలో ఒక ముక్కను దొంగిలించి దాన్ని నోరారా తినేసేదాన్ని అని ఆమె ఊహించుకుంది. కొన్ని అద్భుతమైన విషయాలకు కొద్దిగా జంకుతున్నప్పటికీ మారిసోల్ కూడా ఆనందిస్తున్నట్లు కనిపించింది. అంతకుముందు ఉన్న ఇబ్బందికరమైన భావన, సందేహం అంతా మాయమయ్యాయి, మరియు ఈ రాత్రి మళ్లీ అలాంటివి ఏవీ జరగవని ఎవాంజెలిన్ ఆశించింది. ఈ రాత్రి ఆర్చ్లోకి ప్రవేశించడానికి వేచి ఉన్న జనసమూహంలో జాక్స్ లేనందుకు ఊపిరి పీల్చుకుంటూ అతని కోసం చుట్టూ త్వరగా చూసింది. విధి కోసం కూడా అతను ఎక్కడా క్యూలో నిలబడతాడని ఆమె ఊహించలేదు. ఒకవేళ జాక్స్ అక్కడ ఉంటే అతను బహుశా అప్పటికే అసలైన బాల్లోపల ఒక చెట్టుకు సోమరిగా ఆనుకుని డాన్స్ ఫ్లోర్పై ఆపిల్ గుజ్జులను పడేస్తూ ఉండేవాడు. ఎవాంజెలిన్ లోపల నిద్రాణంగా ఉన్న సీతాకోకచిలుకలు కదలడం మొదలుపెట్టాయి. జాక్స్ తనను చూడకముందే ఈ రాత్రి అపోలోను చూడాలని ఆమె నిజంగా ఆశించింది. ఇప్పుడు ఆమెకు, మారిసోల్కు ముందు ఇంకా 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వారిద్దరూ అమ్మాయిలే. తోలు పుస్తకపు బైండింగ్లతో చేసిన పైభాగాలు, ప్రేమకథల పేజీలతో చేసిన స్కర్టులతో గౌన్లు ధరించి ఉన్నారు. ఎవాంజెలిన్ ప్రవేశద్వారం వైపు వెళ్తుండగా పుస్తకాల పురుగైన ఆ అమ్మాయి నవ్వడం విన్నది. అది నిన్న రాత్రి ఉన్న కమాను కంటే భిన్నమైనది. దాని పైభాగంలో మీకు మీ శాశ్వత భాగ్యం లభించుగాక అనే పదాలు దట్టంగా చెక్కబడి ఉన్నాయి, మరియు రకరకాల చిహ్నాలకు బదులుగా ఇరువైపులా 2 ఆకారాలు చెక్కబడి ఉన్నాయి, ఒక వరుడు మరియు ఒక వధువు. వరుడి బలమైన ముఖం యువరాజు అపోలోదిలా ఉంది, కాని వధువు చెక్కకం తర్వాతిదిగా లోపలికి అడుగు పెట్టబోయే అమ్మాయిలా కనిపించేలా మార్చబడింది. తన ముందే ప్రవేశించిన అమ్మాయిల ముఖాల్లోని స్వచ్ఛమైన ఆనందాన్ని ఎవాంజెలిన్ చూడగలిగింది. ప్రిన్స్ అపోలో వారిలో ఒకరిని ఎంచుకోవచ్చని వారు నిస్సందేహంగా ఊహించుకోవడంతో గాజుగుండా ప్రసరించే కాంతిలా స్పష్టంగా ఆ ఆశ వారిలో వెల్లివిరిసింది. బహుశా అదే నోక్తే నెవరెండింగ్ యొక్క నిజమైన మాయ, గాయకులు లేదా మాంత్రికులు కాదు, ప్రతి ఒక్కరూ కనుగొన్న ఆ అద్భుతమైన ఆశ. ఒకే ఒక్క అద్భుతమైన రాత్రిలో ఒక వ్యక్తి యొక్క విధి మారిపోగలదనే ఆలోచనలో అద్భుతమైన మంత్రముగ్ధత ఏదో ఉంది. మరియు ఎవాంజెలిన్ ఆ బలాన్ని అనుభూతి చెందింది. ఆమె ఆ గోపురం కిందకు అడుగు పెట్టినప్పుడు వేడిగా, మెలితిరిగిన గాలి ఆమె చర్మాన్ని తాకింది, మరియు ఆమె ఒక కరకరలాడే గుసగుస విన్నది. మేము నీకోసం ఎదురుచూస్తున్నాము. మరో అడుగు వేయగానే గాలిలో మసాలా సిడర్ మరియు అనేక అవకాశాల సువాసనలు నిండిపోయాయి. సేబుల వాసన రాగానే ఎవాంజెలిన్ ఉద్రిక్తతకు లోనైంది. కాని ఆమె మణికట్టుపై మిగిలి ఉన్న 2 మచ్చలు మంటలు పెట్టలేదు, మరియు నల్లని నీలి జుట్టు అలలుగా ఉన్న
బాధాకరంగా అందమైన యువకులను ఆమె ఎక్కడా చూడలేదు. ఈ సాయంత్రం ఆమె ఒక పాత రాతి కోటలోని నృత్య మందిరంలో ఉంది. మరియు ఇవాంజెలిన్ ఇంతకు ముందు ఇన్ని ముఖాల్లో ఇంతటి ఆశ్చర్యాన్ని ఎప్పుడూ చూడలేదు. చాలామంది మహిళలు మరియు కొందరు పురుషులు యువరాజు అపోలో కోసం పైకి అలంకరించిన తెరలు మరియు బాల్కనీల వైపు చూస్తున్నట్లు కనిపించారు. కాని అంతే సంఖ్యలో ప్రజలు అక్షరాలా పార్టీలో తమను తాము మరచిపోతున్నట్లు అనిపించింది. ఆ గొప్ప గది చుట్టూ ఎత్తైన తలుపులు ఉండేవి. వాటి మధ్యలో అదృష్టం, రహస్యం లేదా సాహసం వంటి పదాలు చెక్కబడి ఉన్నాయి. ప్రేమ అని గుర్తు ఉన్న తలుపులోంచి ఇద్దరు యువకులు చేతులు పట్టుకుని జారుకుంటూ లోపలికి వెళ్లడాన్ని ఇవాంజెలిన్ చూసింది. వారికి కొంచెం దూరంగా గడ్డిబంగారు రంగు జుట్టుతో కాగితపు కిరీటం ధరించిన ఒక అమ్మాయి ఒక భారీ నలుపు తెలుపు చక్కర్లు ఉన్న బల్లమీద అడుగు పెడుతూ వణుకుతూ ఒక శ్వాస తీసుకుంది. ఆ బోర్డు మీద ఇతర ఆటగాళ్లు కూడా ఉన్నారు. వారందరూ తమ రంగురంగుల డబులెట్లపై బిషప్ల పైవస్త్రాలను, పావుల చేతి తొడుగులను లేదా ఇతర గుర్తించే గుర్తులను ధరించి ఒకరినొకరు బోర్డు నుండి తన్నడానికి బదులుగా ఒకరినొకరు ముద్దులు పెట్టుకునే ఒక రకమైన చదరంగం ఆడుతున్నారు. నల్లటి లెదర్ దుస్తులు ధరించిన ఒక నైట్తో ఒక పావు పెదవులు కలిపినప్పుడు చూసి ఎవాంజెలిన్కు విచిత్రమైన సిగ్గు ముంచుకొచ్చింది. ఈ ఆట నిజంగా చాలా సరదాగా ఉంది అంది లాలా, మెరుస్తున్న బంగారం మరియు నారింజ రంగుల మెరుపులా ఆమె పక్కన కనిపిస్తూ. ఆమె భుజాలు లేని గౌను, ఆమె గోధుమ రంగు చేతులపై ఉన్న డ్రాగన్ మంటల టాటులతో సరిపోలింది. మరియు ఆమె స్కర్ట్ యొక్క చీలిక మండుతున్నట్లుగా ఆమె బయటపెట్టిన కాలు చుట్టూ మెరుస్తోంది. నువ్వు అద్భుతంగా కనిపిస్తున్నావు అంది ఇవాంజెలిన్. ఈ రాత్రి ప్రపంచమంతటా ఉన్న కొవ్వొత్తులన్నీ నీపై అసూయపడాలి. ధన్యవాదాలు. నేను ఎప్పుడూ నిప్పును అసూయపడేలా చేయాలనుకున్నాను. లాలా ఒక చిన్న వందనం చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆటకు వద్దాం అని ఆమె కొనసాగించింది. కాగితపు కిరీటం ధరించిన యువతి, నల్లటి బిషప్ కేప్ ధరించిన పొడవైన యువకుడిని ముద్దు పెట్టడానికి అంగుళీల మీద నిలబడి ఉన్న చదరంగం బోర్డు వైపు తల ఊపుతూ. ఆ అమ్మాయి చేతులు వణుకుతున్నాయి, కాని ఆమె చెంపలు ఉత్సాహంతో ఎర్రబడ్డాయి. మరియు ఆ అబ్బాయి కూడా దాదాపు అంతే కంగారుగా కనిపించాడు. అతను కదలకుండా నిశ్చలంగా నిలబడ్డాడు. అతను ముద్దుకు భయపడుతున్నాడో లేక ఆ అమ్మాయి తన మనసు మార్చుకుంటుందేమోనని భయపడుతున్నాడో ఎవాంజెలిన్కు అర్థం కాలేదు. ఆ ఆట తన సవతి సోదరికి మంచిదవుతుందేమో, అది ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందేమో అని ఎవాంజెలిన్ ఆలోచించింది. కాని మారిసోల్ ఇంకా ఆ కమాను గుండా లోపలికి రాలేదని అనిపించింది. నువ్వు ప్రయత్నిస్తావా అని లాలా అడిగింది. ఇది ఎలా ఆడతారో నాకు అర్థమవుతోందో లేదో కూడా తెలియడం లేదు అని ఇవాంజెలిన్ చెప్పింది. కిస్సింగ్ చదరంగంలో పెద్దగా నియమాలు లేవు. ప్రతి పక్షానికి ఒక ఆటగాడు ఉంటాడు. వారు తమ మనిషి పావులను కదిలిస్తూ ప్రత్యర్థి పావులతో జత చేస్తారు. చివరికి ఒక జంట తాము ఇతరుల కంటే ఒకరినొకరు ముద్దు చేసుకోవడానికే ఇష్టపడతామని నిర్ణయించుకునే వరకు ఇది కొనసాగుతుంది. ఈ ఆటకు విజేత ఎవరైనా ఉంటారా, లేదా ఇది కేవలం ప్రజలను ముద్దు చేయించడానికి ఒక సాకు మాత్రమేనా అని ఎవాంజెలిన్ అడిగింది. అది ముఖ్యమా? అది కేవలం ముద్దు పెట్టుకోవడమే అని లాలా నిట్టూర్చింది. ఎందుకు ఆటలో పాల్గొనకూడదు అని ఇవాంజెలిన్ అడిగింది. నేను పాల్గొంటాను, కాని ప్రిన్స్ అపోలోతో ఒక అవకాశం కోసం ప్రయత్నించకుండా ఉండలేను. ఆమె ఖాళీగా ఉన్న లోపలి బాల్కనీ వైపు తన ముఖాన్ని ఎత్తి ఆశగా చూస్తున్నట్లు నటించింది. ఇవాంజెలిన్ ఒక వేరే యువరాజు కోసం వెతుకుతూ ఆ వేడుక అంతటా ఒక క్షణంపాటు కళ్లతో పరిశీలించింది. ఆ గలో లీనమవ్వడం సులభమే, కాని ఆమె అప్రమత్తంగా ఉండాలి. ఆమె మణికట్టుపై ఉన్న గాయాల మచ్చలు ఇంకా మండుతున్నట్లు అనిపించలేదు. కాని జాక్స్ ఇంకా రాలేదని నమ్మడం ఆమెకు కష్టంగా అనిపించింది. మిగతా అందరూ వచ్చినట్లే కనిపించారు. మునిగిపోతున్న ఓడలోకి నీరు ప్రవహించే వేగం కన్నా వేగంగా ఆ కోట ప్రజలతో నిండిపోతోంది. బహుశా ఆమె మరింత శ్రద్ధగా వెతకాలి. ఆమె కళ్ళు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సందడిగా ఉన్న నృత్యమందిరం అంతటా అటూ ఇటూ తిరుగుతూ చివరికి జాక్స్ దగ్గర ఆగాయి. ఆమె గుండె ఒక్క కొట్టుడు వేగంగా కొట్టుకుంది. అతను నృత్య వేదిక అంచున రెక్కలున్న సోఫాపై వెనక్కి సాగిలపడి ఒక చేతితో నల్లటి ఆపిల్ను పైకి విసురుతూ ఉన్నాడు. అతను ఏదో దురదృష్టవంతుడు తీసుకోబోయే తప్పుడు నిర్ణయంలా కనిపించాడు. అతని అర్ధరాత్రి నీలి జుట్టు అదుపులేకుండా ఉంది, మరియు అతని నల్లటి సగం కేప్ ఒక భుజంపై వాలి పక్కకు వంగి ఉంది. దాని కింద నుండి పాక్షికంగా బటన్లు పెట్టుకున్న పొగబూడిద రంగు డబులెట్ కనిపిస్తోంది. అతను తన ఆపిల్ను కింద పడవేసి విశ్రాంతి కుర్చీని తోసుకుని లేచి నురుగులాంటి గులాబీ రంగు చక్క గౌనులో ఉన్న దగ్గరలోని ఒక అమ్మాయి దగ్గరకు వెళ్లాడు. ఆ అమ్మాయి మారిసోల్ను కలవరపరిచేంతగా పోలి ఉంది. తన ముందున్న దృశ్యం మారిపోయి దాని స్థానంలో జాక్స్ గులాబీ రంగు పంచ్ ఫౌంటైన్తో మాట్లాడుతూ కనిపిస్తాడేమోనన్నట్లుగా ఇవాంజెలిన్ కళ్ళు మిరుమెట్లు గొల్పింది.
కాని ఆ అమ్మాయి నిస్సందేహంగా మారిసోలే, మరియు ఆమె ఎంత ప్రకాశవంతంగా నవ్వుతోందంటే, బాల్ రూమ్కు అవతలి వైపు నుండి కూడా ఇవాంజెలిన్కు ఆమె కాంతి కనిపిస్తోంది. ఆమె పార్టీలోకి ఎప్పుడు ప్రవేశించింది? ఆ కమాను తన సవతి సోదరిని తనను తీసుకువచ్చిన ప్రదేశంలోనే దించి ఉంటుందని ఇవాంజెలిన్ అనుకుంది. కాని అది అలా చేయలేదు. లేదా ఇవాంజెలిన్ను చూడలేక విఫలమైన మారిసోల్, వేటగాడి దారిలోకి దూకే అమాయకపు కుందేలులా నేరుగా జాక్స్ దగ్గరికి నడిచి వెళ్ళింది. మరిసోల్ సిగ్గుగా నవ్వడం చూసి ఎవాంజెలిన్ భయంతో గమనించింది. జాక్స్ తన పెదవులను ఆకర్షణీయంగా వంచి, ఆమెకు ఒక మర్యాదపూర్వకమైన వందనం చేశాడు. నిన్న రాత్రి జాక్స్ ఎవాంజెలిన్ మరియు అపోలో మినహా అందరినీ పట్టించుకోలేదు. కాని ఇప్పుడు అతను మరిసోల్ను డాన్స్కు అడుగుతున్నట్లు కనిపించింది. ఎవంగెలిన్ ఛాతీలో ఏదో అసౌకర్యమైన భావన బిగుసుకుంది. నోక్టే నెవరెండింగ్లో తన సవతి సోదరి కలవగలిగిన యువకులందరిలో జాక్స్ ఎందుకు తగిలాడు? ఇది కేవలం ఒక యాదృచ్ఛికం అని ఎవంగెలిన్ అనుమానించింది. జాక్స్ నిజంగా ఎలాంటి ఆట ఆడుతున్నాడో ఆమెకు ఇంకా అర్థం కాలేదు. కాని అతను పాపం మారిసోల్ను కూడా అందులోకి లాగడానికి ఆమె అనుమతించలేదు. ఆమె ఇప్పటికే చాలా బాధలు పడింది. ఇవాంజెలిన్ జాక్స్ నుండి చాలా దూరంగా ఉండాలి. కాని అతను తన సవతి సోదరిని బాధపెట్టడానికి ఆమె అనుమతించలేకపోయింది. ఆమె వారి సంభాషణ నుండి విడిపోవడానికి సిద్ధమవుతూ లాలా వైపు తిరిగింది. అప్పుడే ఆ పూర్తి కోట గర్జిస్తూ, కంపిస్తూ ప్రారంభమైంది. స్పష్టమైన రాగి కోట్లు ధరించిన బాకాలు వాయించేవారితో రాతి బాల్కనీలు నిండిపోయాయి. ప్రతి ఒక్కరూ తలలు పైకి ఎత్తారు. ఆ తర్వాత మహోన్నత అని గుర్తు ఉన్న తలుపు తెరుచుకోగానే ప్రతి ఒక్కరూ ఆ వైపు తల తిప్పారు. మరియు క్రౌన్ ప్రిన్స్ అపోలో అకాడియన్ గర్జిస్తున్న బంగారు గుర్రంపై ఆడిటోరియంలోకి ప్రవేశించాడు. మహారాజా, యువరాజా అపోలో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రజలు తమను తాము ఆపుకోలేనట్లుగా అరిచారు. నిన్న రాత్రి కంటే అపోలో తక్కువ సంస్కారంగా కనిపించాడు. అతను తన కిరీటాన్ని పక్కన పెట్టాడు. అతను డబులెట్ కూడా ధరించలేదు. ఈ రాత్రి అతను గట్టి బూట్లు, గోధుమ రంగు ప్యాంటు, తెరిచి ఉన్న కాలర్ ఉన్న చొక్కా, మరియు ఒకదానిపై ఒకటి వేసుకున్న తోలు పట్టీలతో అలంకరించబడిన బొచ్చు వెస్ట్ ధరించి వేటగాడిలా ఉన్నాడు. దానిపై అతని నిటారుగా ఉన్న వీపుకు ఒక బంగారు విల్లు మరియు బాణాగర్భం ఉన్నాయి. ఆయన ఇవాంజెలిన్కు ఇష్టమైన ఉత్తరపు కథ, ది బాలాడ్ ఆఫ్ ది ఆర్చర్ అండ్ ది ఫాక్స్లోని ఆ బాణచాణుడిలా కనిపించాడు. అతను ఆ నృత్య మందిరాన్ని వెతుకుతున్నప్పుడు, నిన్న రాత్రి ఆమె బల్కనీ నుండి వెళ్లిపోవడాన్ని చూసినప్పుడు ఉన్నంత తీవ్రమైన కాంతితో అతని కళ్ళు మండుతున్నాయి. అతను నిన్ను కనుక్కోవాలనుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను అని లాలా ఇవాంజెలిన్ చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమెను దగ్గరకు లాగుతూ, నువ్వు తప్పక అతని నక్కవి అని కిలకిలలాడింది. అది మంచిదా లేక చెడ్డదా? ఇవాంజెలిన్ గుసగుసలాడింది. ఆ కథ ఎలా ముగుస్తుందో నాకు ఇంకా తెలియదు. ఆ కథ ఎలా ముగుస్తుందో ఎవరికీ గుర్తులేదు. కాని అది ముఖ్యం కాదు. అతను ఆ కథను పునఃసృష్టించడానికి ప్రయత్నించడం లేదు. అతను ఒక ప్రేమపూర్వకమైన సంధి చేస్తున్నాడు. ఇవాంజెలిన్ మాటలు తడబడింది. నిన్న రాత్రి జరిగిన ముద్దు అపోలోను నిజంగానే ప్రభావితం చేసి ఉండాలి. అతను దీని గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలనే కోరికతో ఆమె మళ్లీ ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ కోసం వెతకాలనిపించింది. కాని అతని బంగారు గుర్రం తన అడుగులను నెమ్మదింపజేసి బాల్ రూమ్ మధ్యలో ఆగడంతో ఆమె తన దృష్టిని మ్యాగ్నిఫిసెంట్ నార్త్ యొక్క యువరాజు నుండి తీయలేకపోయింది. శుభ సాయంత్రం అని అపోలో ప్రకటించాడు. అతని లోతైన స్వరం తన ప్రజల శబ్దాన్ని నిశ్శబ్దం చేసింది. నేను 5 మంది యువతులను డాన్స్కు అడగాలని నాకు తెలుసు. కాని ఈ రాత్రి నేను ఈ పూర్తి సంప్రదాయాన్ని పాటించలేను. అతను కొద్దిసేపు తటపటాయిస్తూ ఆగాడు. ఈ సాయంత్రం నేను ఒక్క అమ్మాయితో మాత్రమే డాన్స్ చేయాలనుకుంటున్నాను. అతని నల్లని కళ్ళు చివరకు ఇవాంజెలిన్ కళ్లలోకి చిక్కుకున్నాయి. మరియు అవి అతి ఆశతో మెరుస్తున్నాయి. ఆమె కాళ్లు వణికిపోయాయి. బాల్రూంలోని అమ్మాయిలందరూ మైమరచిపోయారు. నేను చెప్పింది నిజమైంది అని లాలా గట్టిగా అంది. అతను నిన్ను చూడొచ్చు అని ఇవాంజెలిన్ గుసగుసలాడింది. అతను అలా చూడటం లేదని మన ఇద్దరికీ తెలుసు. మళ్లీ అమ్మాయిలు మైమరచిపోయారు. అపోలో తన గుర్రం నుండి దిగాడు. ఆ తర్వాత ఎలాంటి సంకోచం లేకుండా, ఎన్నడూ తిరస్కరణకు గురికాని వ్యక్తి మాత్రమే నడవగలిగే విధంగా ఆమె వైపు నడిచాడు. ఎవాంజెలిన్ లాలా చేతి నుండి తన చేతిని విడిపించుకుని వంగి నమస్కరించడానికి ముందుకు అడుగు వేసింది. కాని అపోలో కొన్ని అడుగుల దూరంలోనే ఆగి తన చేతిని మరో అమ్మాయి వైపు చాపాడు. ఆ అమ్మాయి షాంపైన్ రంగు గౌను ధరించి, నిటారుగా ఉన్న నల్లటి జుట్టు ఒక మెరిసే తెరలా కనిపిస్తుండగా, దానికి పైన ఒక సన్నని బంగారు కిరీటం అలంకరించబడి చాలా అందంగా ఉంది. ఎవాంజెలిన్ రాయిలా గట్టిపడిపోయింది. లాలా వెంటనే ఆమె చేయి పట్టుకుని మళ్లీ జనసమూహంలోకి లాగింది. కాని అప్పటికే అనేక నవ్వులు, కిలకిలలు ఆమె చెవులకు చేరాయి. నీవు ఆమెను చూశావా?
యువరాజు తన కోసమే వస్తున్నాడని ఆమె అనుకుంది. వారిని పట్టించుకోకు అని లాలా అంది. నేను కూడా నువ్వు అడుగుతాడని అనుకున్నాను. వదంతుల పేజీలలో వాళ్ళు చెప్పేది వినకూడదనే పాఠం నేను నేర్చుకున్నానని అనుకుంటాను అని ఎవాంజెలిన్ సిగ్గుతో కూడిన కన్నీళ్లను ఆపాలని ప్రయత్నిస్తూ జోక్ చేయడానికి ప్రయత్నించింది. లాలా దయతో నవ్వింది. కాని ఆ నవ్వు శబ్దం మిగతా అందరి గొంతులలో త్వరగా మునిగిపోయింది. అపోలో ఎంచుకున్న అందమైన అమ్మాయి ప్రిన్సెస్ సెరెండిపిటీ స్కైస్టెడ్. అందరికీ ఇష్టమైన ఆమె కావడంతో మిగతా అందరూ దీనినే ఊహించారని అనిపించింది. నాకు ముందే తెలుసు. ఆమె చాలా ఉన్నతమైనది. 27 భాషలు మాట్లాడుతుంది. ఆమె కుటుంబం చాలా ఉన్నతమైనది. నిజంగా వేరే ఎంపిక లేదు. ప్రతి వ్యాఖ్యతో ఎవాంజెలిన్ తనను తాను చిన్నదానిగా భావిస్తూ, ఆ గొంతులను మర్చిపోవడానికి మరియు తన పెరుగుతున్న అవమానాన్ని అణచుకోవడానికి ప్రయత్నిస్తూ, ఆ గుంపులో ఇంకా చిన్నదవుతూ పోయింది. అది తెలివి తక్కువది. ఆమెకు అతను తెలియదు కూడా. ఆమె అంతగా తిరస్కరణకు గురవకూడదు. కాని తన సాహసం నిజంగా మొదలవక ముందే ఇలా ముగిసిపోతుందని నమ్మడం కష్టంగా ఉంది. మరియు ఆమెలోని ఒక భాగం వారి ముద్దు ఒక ముద్ర వేసిందని నిజంగా అనుకుంది. కాని బహుశా అది కేవలం ఆమెపైనే ఒక ముద్ర వేసి ఉంటుంది. ఎవాంజెలిన్ లాలా చేతి నుండి తనను తాను విడిపించుకుంది. నేను కొంచెం పంచ్ తీసుకురావడానికి వెళ్తున్నాను. బహుశా మునిగిపోయేంత ఆత్మదయ నీకు తగదు. చిన్న నక్క ఎవాంజెలిన్ నిశ్చలంగా ఉండిపోయింది. తన తలలో వినిపిస్తున్న ఆ నిస్సారమైన గొంతు జాక్స్ గొంతులాగే ఉంది. అతని గొంతును ఆమె ఇంతకు ముందెన్నడూ ఇలా వినలేదు. అది నిజంగా జాక్సే అని ఆమెకు ఖచ్చితంగా అనిపించలేదు. అది తన ఊహ కూడా కావచ్చు. కాని అది ఆమెకు మారిసోల్ గురించి మరియు ఆ ఎవాంజెలిన్కు ఇంకా తనను తాను కాపాడుకోవలసి ఉంది. ఎవాంజెలిన్ ఆ వేడుకలో తన సవతి సోదరి కోసం, జాక్స్ కోసం వెతికింది. కాని ఆమె వారిని కనుగొనలేకపోయింది. జనసమూహం చాలా దట్టంగా మారింది. క్షమించండి. ఆమె వెనుకే ఒక లోతైన స్వరం వినిపించింది. అది చాలా వరకు ప్రిన్స్ అపోలో స్వరంలా ఉంది. కాని మరో అవమానకరమైన భ్రమకు లొంగి, అతను తనను పంచ్ ఫౌంటైన్ దగ్గర దాక్కున్నట్లు కనుగొంటాడని ఊహించుకోకూడదని ఎవాంజెలిన్కు బాగా తెలుసు. ఎవాంజెలిన్! ఆ స్వరం కొంచెం గట్టిగా వినిపించింది. దానితో పాటు తన బహిరంగ భుజంపై మెత్తటి లెదర్ చేతి తొడుగులు స్పృశించాయి. దయచేసి వెనక్కి తిరగగలరా? మీ వీపు ఎంత అందంగా ఉందో, మీ ముఖం చూడాలని నాకు ఎక్కువ ఆసక్తిగా ఉంది. ఇవాంజెలిన్ జాగ్రత్తగా తన భుజం మీదుగా వెనక్కి చూసింది. యువరాజు అపోలో ఆమెకు సరిగ్గా వెనుక నిలబడి ఉన్నాడు. అతను బంతి గదిలో చూపిన చిరునవ్వు కంటే కొంచెం సిగ్గుపడే నవ్వుతో ఆమెను పైనుంచి చూస్తుండటంతో అతను ఆమెకు గుర్తున్నదానికంటే పొడవుగా ఉన్నాడని ఆమెకు అనిపించింది. పెదవులు కొద్దిగా వంకర తిరిగినట్లు మాత్రమే. మళ్ళీ హలో! అతని గొంతు బొంగురుగా, మృదువుగా వచ్చింది. నువ్వు ఒక కల నిజమైనట్లు ఉన్నావు. ఎవాంజెలిన్ లోపల ఏదో కరిగిపోయింది. కాని అతను చెప్పినది నిజంగా నమ్మి, అందుకే తన వైపు అలా చూస్తున్నాడని ఊహించడానికి ఆమె భయపడింది. వారి చుట్టూ ఒక చిన్న గుంపు చేరడం మొదలైంది. మరియు వారు చూడటం లేదని ఎవరూ నటించలేదు. వారిని పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఎవాంజెలిన్ తిరిగి యువరాజుకు నిలకడగా వందనం చేసింది. మహారాణి, మళ్ళీ మిమ్మల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. నిన్న రాత్రి తర్వాత నువ్వు నన్ను అపోలో అని పిలుస్తావని నేను ఆశించాను. అతను ఆమె చేతిని తన పెదవుల వద్దకు తీసుకుని ఆమె చేతి వేళ్లకు జాగ్రత్తగా, దాదాపు పూజ్యంగా ముద్దు పెట్టాడు. ఆ స్పర్శ ఎవాంజెలిన్ చర్మానికి మృదువైన వణుకును పంపింది. కాని అతని మండుతున్న ఇనుము రంగు కళ్లలోని చూపే ఆమె శ్వాసను బిగపట్టింది. మళ్లీ తన కాళ్లు బలహీనంగా మారడాన్ని ఆమె అనుభూతి చెందింది. మరియు అనుకోవద్దని అనుకున్న విషయాలను ఊహించే తన ఆశ కూడా. అతను ఇంకేమైనా చెబుతాడేమోనని ఆమె ఎదురుచూసింది. కాని ఆ యువరాజు కేవలం మింగుడు పెట్టాడు. చాలాసార్లు అతని గొంతు బొమ్మ పైకి కిందకీ కదిలింది. అతను మాటలు రానివాడిలా కనిపించాడు. ఆందోళనగా. నిన్న రాత్రి ఒక బాల్కనీలో పడుకున్న ఆ యువరాజును ఆమె ఆందోళనకు గురిచేస్తోంది. అది ఆమెకు ధైర్యాన్నిచ్చింది. ఈ రాత్రి మీరు ఒక మహిళను మాత్రమే డాన్స్కు అడుగుతారని నేను అనుకున్నాను అని చెప్పడానికి. నేను అది కూడా చేసి ఉండేవాడిని కాదు. కాని ఒక అన్యాయమైన చట్టం ఉంది. అది నన్ను కనీసం ఒక అమ్మాయిని అడగాలని చెబుతుంది. అతను మరోసారి గొంతు తడిచేసుకుని, అతని స్వరం కొంచెం లోతుగా మారింది. నేను నిన్ను అడిగి ఉండేవాడిని. కాని నువ్వు నా కౌగిలిలో ఉన్నప్పుడు, ఈ పని చేసేలోపే నేను ఒక పూర్తి డాన్స్ పూర్తి చేయలేనని నాకు తెలుసు. అపోలో ఒక మోకరిల్లి కూర్చున్నాడు. ఎవాంజెలిన్ ఆశ్చర్యంతో ఊపిరి బిగబట్టింది. అతను ఆమె అనుకుంటున్న పనిని అస్సలు చేయడం లేదని ఆమెకు తెలుసు. అయినా ముందు ఆమె ఎంత అమాయకంగా ప్రవర్తించిందో గుర్తుకు వచ్చి, అతను చేస్తున్నాడని అనుకుంటున్న పని గురించి ఆలోచించాలనే కోరిక కూడా ఆమెకు లేదు.
కాని ఆమె పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్న ప్రజలందరూ ఆమె ఆలోచించకూడదని ప్రయత్నిస్తున్న విషయమే అనుకుంటూ ఉండాలి. గుసగుసలు మళ్లీ మొదలయ్యాయి మరియు వారి చుట్టూ గుంపు పెరుగుతోంది. ఇవాంజెలిన్ మరియు అపోలోలను బాల్ గౌన్లు, సిల్క్ డబులెట్లు మరియు దిగ్భ్రాంతికి గురైన ముఖాల వలయంలో బంధించింది. వారి మధ్యలో మారిసోల్ విశాలంగా నవ్వుతూ కనిపించింది. ఎవాంజెలిన్కు జాక్స్ కనిపించలేదు, కాని అతను దీని గురించి ఏమనుకుంటున్నాడో అని ఆమె ఆశ్చర్యపోయింది. అతనికి ఏమి కావాలో ఆమెకు ఇంకా తెలియదు. కాని జాక్స్ అపోలో ప్రత్యర్థి అయితే ఈ పరిణామానికి జాక్స్ ప్లాన్ చేశాడని ఆమె ఊహించలేకపోయింది. అపోలో ఆమె 2 చేతులను తన వెచ్చని చేతుల్లోకి తీసుకున్నాడు. నాకు నువ్వంటే ఇష్టం, ఇవాంజెలిన్ ఫాక్స్. వోల్ఫ్ హాల్ గోడలపై నీకోసం బల్లాడ్లు రాయాలని, కత్తులతో నా గుండెపై నీ పేరు చెక్కాలని ఉంది. నువ్వు నా భార్యగా, నా యువరాణిగా, నా రాణిగా ఉండాలి. నన్ను పెళ్లి చేసుకో, ఇవాంజెలిన్. నేను నీకు అన్నీ ఇచ్చేలా చెయ్యి. అతను మళ్లీ ఆమె చేతిని తన పెదవుల వద్దకు తీసుకువచ్చాడు, మరియు ఈసారి అతను ఇవాంజెలిన్ వైపు చూసినప్పుడు మిగిలిన వేడుక అంతా అక్కడ లేనట్టుగా అనిపించింది. అతని కళ్ళు 1000 సున్నితమైన మాటలను చెబుతున్నాయి. కాని ఆమె ఎక్కువగా అనుభూతి చెందిన మాట కావాలి అనేది. ఆ బాలంలోని మరెవరికన్నా అపోలోకి ఆమె ఎక్కువగా కావాలి. ఇంతకు ముందు ఎవరూ ఇవాంజెలిన్ను ఈ విధంగా చూడలేదు, లూక్ కూడా కాదు. నిజానికి ఆమె ఇకపై లూక్ను ఊహించుకోలేకపోయింది కూడా. ఆమెకు కనిపించింది అంతా అపోలో ముఖంలోని ఆతృత, ఆశ మరియు ఆమె కాదనొచ్చునేమోనన్న చిన్న భయం మాత్రమే. కాని ఆమె ఎలా కాదనగలదు? నెలల తర్వాత మొదటిసారిగా ఆమె హృదయం పొంగి పొరలిపోతున్నంతగా నిండిపోయింది. అందుకే ఇవాంజెలిన్ తన నోరు తెరిచినప్పుడు ఒక రాజకుమారుడు మంత్రముగ్ధులను చేసే నృత్యశాల మధ్యలో వివాహం చేసుకుంటానని ప్రపోజ్ చేస్తే చాలామంది అమ్మాయిలు చెప్పే మాటనే ఆమె చెప్పింది. అవును.